రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన నాయక్ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. వివి వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఇటీవలే విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలో విజయయాత్ర చేపట్టింది. ఈ పర్యటనలో విశేషాలను చూద్దాం. సంక్రాంతి అనే ఒక పెద్ద ఫెస్టివల్కి ఎప్పుడు 2 సినిమాలు ఆడే సందర్భాలు ఎన్నో చూసాం. అండ్ అన్ని సినిమాలు ఆడాలి, సో అప్పుడు మా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. సో టెన్షన్ అనేది అది సాధారణంగా ఏ సినిమా రిలీజ్ ముందైనా ఉంటుంది. బట్ అది ఒక సినిమా పక్కన ఉన్నా లేకపోయినా మా సినిమా ఎలా ఆడుతుంది అనే టెన్షన్ మాత్రం డెఫినెట్గా ఉండేది. సో ఆ సాంగ్కి మెయిన్ క్రెడిట్ డెఫినెట్గా వినయ్ గారు ఒక కొత్త లొకేషన్లో చేయాలని ఆయన పట్టుబడి ఉన్నారు. అది యుఎస్ నుంచి యూరోప్, ఆస్ట్రేలియా, ఇంకా చుట్టుపక్కల అన్ని ఊర్ల నుంచి ద బెస్ట్ న్యూ లొకేషన్స్ ఏమన్నా ఎవరు షూట్ చేయని లొకేషన్స్ అని ఆయన పట్టుబడి కూర్చున్నారు. బట్ ఆఖరికి ఐస్లాండ్ అనే ఊర్లో ఫిక్స్ అయ్యారు. దానికి తోడు ఒక రాక్షసుడు ఉన్నాడండి మా యూనిట్లో, హార్డ్ వర్కింగ్ రాక్షసుడు. అక్కడ ఆర్టిస్టులు హీరోయిన్ అక్కడ నడవగలరా, హీరో రాగలడా అవి ఏమీ పట్టించుకోకుండా కిలోమీటర్లు నడుస్తా వెళ్ళిపోయి వెనకాల 100 కార్లు 100 మనుషులు అతను వెనకాల రావాలి. ఇది ప్రైజింగ్ సార్ ఇది. సో బేసిక్ అంత బాగుంది. సో అదే ఆ గ్లేషియర్స్ కానీ ఆ మౌంటైన్స్ కానీ అవన్నీ వాళ్ళు మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే ఒక మా సాంగ్కి ఒక యాడెడ్ వాల్యూ అయింది సినిమాకి. వాళ్ళ అందరు లొకేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. క్రెడిట్ మొత్తం మా చోట రాక్షసుడికి ఇస్తాం. ఈ ఐస్లాండ్ అనే ప్లేస్ ఇంతకు ముందు 2 సినిమాలు చేశారు. మేము వెళ్ళిన ప్లేస్ ఏంటంటే ఓన్లీ చరణ్ నేనే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. సో హీరో అంటే బేసికల్గా ఎనీ కెమెరామెన్, ఎనీ డైరెక్టర్కి ఒక రెస్పెక్ట్, ఒక భయం, ఒక ఇది ఉంటాయి. నాకు చరణ్ నాకు ఒక సన్లాగా అయిపోయాడు తప్ప తను పెద్ద హీరో వస్తున్నాడు, తనకు ఇబ్బంది అవుతుంది ఏమి ఆలోచించలే పాపం. యాక్చువల్గా అలా ఆ యాటిట్యూడ్ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి కష్టం అవుతుంది, చలేస్తుంది, లేకపోతే నడవలేరు, ఏం ఆలోచించాల. శుభలేఖ సాంగ్లో ఐస్లో షూట్ చేసేటప్పుడు లోపలికి 1 అవరే పర్మిషన్ ఇస్తారు మాకు. వినయ్ దగ్గర నుంచి 1 అవర్ పర్మిషనే మాకు దొరికింది. లోపలికి వెళ్ళిన తర్వాత చరణ్ నేను ఐస్ మౌంటైన్స్ దగ్గర పంపి నేను వేరే బోట్లో కెమెరా పెట్టినప్పుడు తను వెళ్దామని ఒక మాట అంటలా. నెక్స్ట్ షాట్ అంటే నెక్స్ట్ షాట్ రెడీ. మేమందరం మొత్తం సూట్ వేసుకుని ఉన్నాం ఐస్కి కంట్రోల్ చేసుకోవడానికి. మామూలుగా బట్టలు వేసుకుని తన నుంచి ఏం మాట్లాడట్లా. సో తన తాలూకా ఎనర్జీ చూసి నేను మాట్లాడలా. కెమెరామెన్స్లో నాకు పిసి శ్రీరామ్ గారు అంటే చాలా ఇష్టం, గౌరవం. మన తెలుగు ఇండస్ట్రీకి మాత్రం, మన తెలుగు ఇండస్ట్రీకి గర్వించదగ్గ కెమెరామెన్ చోటకే నాయుడు. ఎందుకంటే ఆ లొకేషన్లో వేరే ఎవరు షూట్ చేయలేరు, అంతే నేను చెప్తున్నా. వేరే కెమెరామెన్ అయితే అంటే చేతులు పనిచేయవు. అంటే దానికి మైండ్ని ఒక యోగా లాగా, ఒక మెడిటేషన్ లాగా, ఇంకా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి చేస్తేనే అది అవుతాయి. ఆ లొకేషన్స్ మేము తీసినవి ఎవరో చూడలేరు. ఒక రోబోలో ఎలా అయితే ఆ కిలిమంజారో సాంగ్ లొకేషన్ని అక్కడికి ఎవరు వెళ్ళలేరు. దయచేసి ఆ లొకేషన్స్ని ప్రైజ్ చేస్తున్నందుకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ధైర్యం చెప్పి ఏం కాదు వినయ్, నీకేం నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి నన్ను మోటివేట్, మమ్మల్ని టీం అందరూ ధైర్యం చెప్పి అంత గొప్పగా రావడానికి కారణం మాత్రం చోటకే నాయుడు. నేను చేసిన అన్ని సినిమాల్లో బ్రహ్మానంద గారు పాట ఉన్నారు. సో ఫస్ట్ టైం మామూలుగా ఆయన కామెడీ చేస్తే చాలామంది అక్కడ క్యారెక్టర్స్ మేము చూస్తూ ఉంటాం. ఫస్ట్ టైం వినయ్ గారు నాతో కామెడీ ఎక్స్పెరిమెంట్ చేయించారు ఈ సినిమాలో. అండ్ నాకు ఎప్పుడు భయం ఉండేది కామెడీ చేయడానికి. బట్ నేను ఇప్పుడు ప్రౌడ్గా చెప్తాను, ఈ సినిమాతో నాకు కొంచెం రిలాక్స్ అయ్యాను. కామెడీ ఎవరైనా చేయమంటే నేను ముందుకు వచ్చి చేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందండి.
అంటే అద్భుతంగా నేను ఇంకా సాధించేసిన అంటలేదు కానీ ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. గుళ్ళోకి వెళ్తే భక్తితో ఉండాలి, గూండాల దగ్గరికి వస్తే భయంతో ఉండాలిరా. నేను నాలాగా యాక్ట్ చేయలే, నేను నాలాగే చేశాను, అది మీకు అలా కనిపించింది. ఆ సీన్స్ రాయడం విధానం లేకపోతే ఎలాగైతే వినయ్ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల కొంత ఒక యంగ్ చిరంజీవి మేబీ అనుకోవచ్చు, కానీ నేనైతే ఆయన కాపీ చేయాలని మాత్రం ఆ ఉద్దేశంతో మాత్రం చేయలేదు.